सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము 4/12/2002 సంవత్సరమున దత్త జయంతి అంతరార్థము. ఉపవాసము అనగా స్వామి సమీపమునందు వాసః నివసించుట అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను సత్సంగములలోనూ స్వామిపైనున్న ప్రేమను వ్యక్తము చేయు భజనలలోనూ నిమగ్నమై ఆహారమును అప్రయత్నముగా తీసుకొనకపోవుట. ఇందులో ఆకలి కూడా స్ఫురణకు రాకపోవుట. అంతేకాని ఆకలి వేయిచుండగా జీవుని బాధించుకొనుట కానే కాదు. కొందరు అన్నమునకు బదులుగా అప్పచ్చులను తిని ఉపవాసం అనుచున్నారు. ఇదే నిజమైనచో కేవలము గోధుమ రొట్టెలనే తిను ఉత్తర దేశీయులు నిత్యోపవాసులగుదురు. అన్నము అనగా నోటితో స్వీకరింపబడునది అని అర్థము. అసలు ఉపవాసమునకును అన్నమునకును ఎట్టి సంబంధము లేదు. ఏ రోజు స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమైపోయి వంట చేయుటకు కూడా సమయము లేక భోజనమును అప్రయత్నముగా వదిలివేయుదురో అదే ఉపవాసము. భగవంతునిలో లీనమయ్యేంత ఉన్నత స్థాయికి పోలేక మధ్యలో ఆకలి అగుచో క్షీర ఫలాదులను స్వీకరింతురు. పయో బ్రాహ్మణ్యస్స వ్రతం అని శృతి అనగా బ్రహ్మజ్ఞాన సత్సంగములను చేయువారు మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్థము. దీనిచే శక్తి లభించును మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తు రాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో వారికి అట్టి రోజే దత్త జయంతి. ఆరాధనయందు దేశకాల భ్రమలు. దత్త జయంతి అనగా దత్తుడు పుట్టినరోజు కాదు. ఆయనకు పుట్టుటయే లేదు. అత్రి అనసూయల భక్తికి మెచ్చి సాక్షాత్కరించిన రోజే దత్త జయంతి. అట్లే నీకును నీ భక్తికి మెచ్చి దత్తుడు సాక్షాత్కరించిన రోజే నీకు దత్త జయంతి. కేవలము అత్రి అనసూయలకే మార్గశీర్ష పూర్ణిమ దత్త జయంతి. అది వారికి సాక్షాత్కరించిన దినము. ఆ రోజుతో నీకేమి సంబంధము? మార్గశీర్ష పూర్ణిమ వచ్చినది కావున వారికి దత్తుడు సాక్షాత్కరించినాడా, లేక వారి తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించినాడా? యజమాని ఒక సేవకుని సేవలకు మెచ్చి సోమవారము నాడు వానికి ముత్యాలహారమును బహుమతిగా ఇచ్చినాడు. దానిని చూచి ముత్యాలహారమును ఇచ్చుటకు సోమవారము కారణమని యజమానికి ఎట్టి సేవలు చేయక ప్రతి సోమవారం నాడు యజమాని ఎదుట నిలిచినాడు. కానీ ఏ సోమవారము నాడును వానికి ముత్యాలహారము లభించలేదు. ఇది కాలభ్రమ. ఏలననగా ముత్యాలహార దానమునకు కారణము సేవకుడు చేసిన సేవలు కానీ సోమవారము కానే కాదు. నీవును సేవలు చేసినచో యజమాని ప్రసన్నుడై నీకు ముత్యాలహారమును ఇయ్యవచ్చును. నీకు ఇచ్చు రోజు సోమవారము కాకపోవచ్చును, అది మంగళవారము కావచ్చును. కావున నీ సేవలకు ప్రసన్నుడై దత్తుడు నీకు సాక్షాత్కరించిన రోజే
నీకు దత్త జయంతి. కావున కాలములో ఎట్టి విశేషము లేదు. అట్లే దేశములో కూడా ఎట్టి విశేషము లేదు. సేవలు చేసిన సేవకునకు యజమాని ముత్యాల హారమును తన ఇంటిలో ఒక గదిలో ఇచ్చి ఉండవచ్చును. సేవలు చేయక ఆ గదిలోనే ఎప్పుడునూ నిలిచినంత మాత్రమున ముత్యాల హారము లభించునా? కాళహస్తిలో తిన్నడిని స్వామి అనుగ్రహించెను. నీవు కాళహస్తికి పోయినంత మాత్రమున అచ్చటి శివుడు నిన్ను అనుగ్రహించునా? ఇది దేశభ్రమ. ఇట్లు దేశకాల భ్రమలందు అజ్ఞానులు అమాయకులు అగు ఈ జీవులు చిక్కి తత్వమును తెలియక గుడ్డివారిని పట్టుకొన్న గుడ్డివారి వలె బావిలో పడుచున్నారు. అంధేనైవ నియమానా యథాంధాః అని శృతి. ఈ సాంప్రదాయములన్నీ మొట్టమొదట ఋషుల ఆచారములై ఉండెను. అప్పుడు అవి ఎంతో పవిత్రమైన అర్థము కలిగి ఉండెను. కానీ కాలక్రమమున మధ్యకాలము వారు మిడిమిడి జ్ఞానములో సంప్రదాయములను తప్పుదోవలు పట్టించి అపార్థము కావించినారు. ఏనాడు నిన్ను స్వామి అనుగ్రహించునో ఆనాడే నీకు ఏకాదశి పుణ్యతిథి, ఆనాడే శివరాత్రి, ఆనాడే దత్త జయంతి. ఏ ప్రదేశమున స్వామి నిన్ను అనుగ్రహించునో ఆ ప్రదేశమే భద్రాచలము, కాశీ, సహ్యాద్రి. అసలైన ఉపవాసము, నిజమైన జాగరణము. పండుగ దినములందు స్వామి యొక్క సత్సంగములతో భజనలతో వంట చేయుటకు సమయము లేక ఉపవాసములు చేయుచు నిద్ర రాక జాగరణము చేయుచు ఋషులు గడిపినారు. కానీ ఈనాడు పగలంతయు పిండి వంటలు చేయుచు వాటిని భుజించుటలో మత్తుతో నిద్రించుటతో పండుగలు ముగియుచున్నవి. జాగరణము అనగా సత్సంగములో బడి అప్రయత్నముగా నిద్ర రాకుండుట. కానీ ఈనాడు జాగరణము అనగా ఒక టిక్కెట్టుపై 3 సినిమాలు చూచుట లేక పేకాట ఆడుట. కావున సాంప్రదాయములు, పుణ్యకర్మలు అసలు అర్థము కోల్పోయి భ్రష్టములై నీచ స్థాయికి దిగజారినవి. వీటి యొక్క అసలు అంతరార్థమును బోధించి వీటి యొక్క పునరుద్ధరణమునకే శ్రీదత్త సద్గురువు మాటి మాటికి అవతరించుచున్నాడు. అరుంధతి నిత్యము భోజనము పెట్టగా భుజించుచున్న దూర్వాసుడు తాను నిత్యోపవాసి అన్నాడు. నిత్యోపవాసి అయిన దూర్వాసుడు దారి నిమ్మన్నాడని అరుంధతి గంగా నదిని అర్థించగా గంగ దారిని ఇచ్చినది. దూర్వాసుడు నిత్యోపవాసి ఎట్లయినాడు? ఆయన నిత్యము తపస్సు చేసుకొనుచు దైవమునందు లగ్నమయ్యున్నాడు. కావున ఉపవాసమనగా ఆహారమును గ్రహించక నకనకలాడుటయా? అరుంధతి దూర్వాసునకు ప్రతిరోజు పాలు కందమూలములను తెచ్చిడిది. ఎందులకు? ఇంటిలో అరుంధతి వశిష్ఠులు ఋషులతో కూడా ఉపనిషత్తులను చర్చించెడివారు. వంట చేయుటకు సమయము లేదు. కావున ఋషుల ఆశ్రమములలో ఏనాడు వంటలు ఉండేటివి కావు. కేవలము పాలు, పండ్లు, కందమూలములే ఉండేటివి. ఈ స్థితి ఈనాడు వచ్చుటకు కారణమేమి? ఒక్కటే కారణము. భగవంతుని యందు స్వార్థరహితమైన సత్యమైన ప్రేమ లేకుండుటయే. నీ కుమారునిపైన ఉన్నంత ప్రేమ మాత్రము నీకు భగవంతుని యందు లేదు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని
అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.